అందరికీ 10th క్లాస్ విద్యార్థులందరూ చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని, బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ 10 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ అందరికీ తెలుసు. కానీ ఒకసారి నా తృప్తి కోసం ఈ వీడియో. అయితే మీరు దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో పరీక్షలు రాశారు. ఎన్నో ఎగ్జామ్స్ రాశారు. ప్రతి నెల స్లిప్ టెస్టులు రాస్తూ ఎప్పుడు పరీక్షల్లో మునిగి తేలుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీ పరీక్షలు మీరు బయటికి వెళ్ళి రాయాలి. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఎక్కువ మంది ఆందోళన గురి అవుతున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడికి మూల కారణం ఏంటంటే ఇదివరకైతే అందరూ పాస్ అయితే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ ఏం చెప్తారంటే 600కి 550 వచ్చేయాలి, లేకపోతే 600 వచ్చేయాలి. అలా వాళ్ళకి చెప్పడం మూలంగా వాళ్ళు అందరూ పెట్టుకున్న ఆశల్ని ఎక్కడ నెరవేర్చలేకపోతామేమో అనే ఒక భయం వాళ్ళలో బాగా కనిపిస్తుంది. ఆ ఆలోచనని మనం ఆ నెత్తి మీద వాళ్ళకి పెట్టిన ఆ బరువుని పేరెంట్స్, తల్లిదండ్రులు దించేయాలి. ఇప్పుడు మొన్నటిదాకా చదివారు, సరే మీకు చదవడం అంతా మీ సిలబస్ అంతా నేర్చుకున్నారు, అన్ని టెస్టులు రాశారు, గ్రాండ్ టెస్ట్ పాస్ అయ్యారు, ప్రిలిమ్స్ ఈ ప్రీ ఫైనల్స్ బాగా రాశారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. సో ఇంకా మీరు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అదే ప్రజెంటేషన్ చేస్తారు, బయటికి వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తారు. సో ఇప్పుడు కూల్గా ఉండాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి. అది మనం పిల్లలకి ఇప్పుడు చెప్పాల్సింది. అంతేకాకుండా ఈ 10 రోజులు తల్లిదండ్రులు వాళ్ళని వెన్నంటే ఉండి వాళ్ళ ఆహారపు అలవాట్లని, ఆహార నియమాలన్నీ చక్కగా చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువసేపు అలసిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఉష్ణోగ్రతలు అంతా వేసవికాలం వచ్చేసింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే వేడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం కూడా వేడెక్కిపోతుంది. దానివల్ల మనం అది జ్వరమేమో అనుకుని మళ్ళీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, మందులు వేసుకోవడం చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, యాంటీబయాటిక్స్ వేసుకుంటే మళ్ళీ నీరసపడిపోతారు పిల్లలు. సో అందుకని తగు జాగ్రత్తలు తీసుకుంటూ శరీరం వేడెక్కకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ 10 రోజులు మసాలాలు, చికెన్లు, బిర్యానీలు, ఇలాగే బర్గర్స్ అని, బేకరీ ఫుడ్ అని ఇలాంటివి ఏమి తినకుండా అంతా సాఫ్ట్ ఫుడ్, చక్కగా వెజిటబుల్స్, జ్యూసెస్, అలాగే మజ్జిగ, ఇంకా సబ్జా వాటరు, ఇలా బాడీని కూల్ చేసే వాటర్స్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగేలాగా మనం శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువసేపు అలా కూర్చొని చదువుకోవడం మూలంగా వాళ్ళు శరీరం ఆటోమేటిక్గా హీట్ అయిపోతుంది. అందుకని వాళ్ళు కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ కొంతసేపు ప్లేస్ మూవ్ అవ్వడం, అటు ఇటు నడుస్తూ చదవడం, లేకపోతే ప్లేస్ చేంజ్ అవ్వడం, ఆరు బయట కూర్చోవడం, చల్లగాల్లో కూర్చోవడం, ఇలాగ వాళ్ళు చదివేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్తూ పేరెంట్స్ వెన్నంటే ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం టీచర్స్ది, పేరెంట్స్ది బాధ్యత. ఇప్పుడు ఈ 10 రోజులు వాళ్ళని చక్కగా చూసుకోవడంలో. అంతేకాకుండా ఇంకా పిల్లల్లో ఇంకా వీళ్ళు ఎక్కువసేపు కొంతమంది మేలుకొని ఉండి చదువుతారు, కొంతమంది ఉదయాన్నే చదువుతారు. పిల్లలకి ఏది అలవాటైందో దాన్నే మనం ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా, కొంతమంది అంటారు కొంతమంది పేరెంట్స్ చెప్తారు నువ్వు తెల్లవారుజామున లేచి చదువు, ఇప్పుడు చదవకు అని. కానీ కొంతమంది పిల్లలు అంటారు మాకు సాయంత్రం నుంచి ఎంతసేపైనా చదవబుద్ధి అవుతుంది, ఉదయాన్నే చదవలేకపోతున్నాము, లేవలేము అని. సో వాళ్ళ బాడీ ఎంతవరకు ఎలా అలవాటు పడిందో ఈ 10 రోజులు కూడా అలాగే వాళ్ళకి ఎలా ఇష్టమైతే ఆ రీతిలోనే వాళ్ళని చదువుకోమని మనం ప్రోత్సహించాలి. కొత్త నియమ నిబంధనలు మనం పెట్టి మళ్ళీ వాళ్ళ సిస్టమ్ని మనం పాడు చేయకూడదు. దానివల్ల మనం వాళ్ళ చదువుని ఆటంకపరిచిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా ఆడపిల్లలు వీళ్ళు వీళ్ళు కొన్ని సమయాల్లో చాలా వీక్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు వస్తే కనుక పేరెంట్స్ ఇంకొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి ఇంకొంచెం కొంచెం ఐరన్ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం, ఈ 10 రోజులు చక్కగా బీకోజిల్స్ వాడడం, వాళ్ళకి 10 రోజులు ఎటువంటి వీక్ అవ్వకుండా ఖచ్చితంగా కొంచెం డాక్టర్ సలహాతో బీ కాంప్లెక్స్, అలాగే విటమిన్ సి ఇలాంటివన్నీ యూజ్ చేయడం మూలంగా వాళ్ళు ఎక్కువ స్ట్రెంగ్తన్ అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా జ్యూసెస్ వీళ్ళకి బాగా పనిచేస్తాయి. డైలీ రాత్రిపూట ఖచ్చితంగా జ్యూస్ ఇవ్వడం, మజ్జిగలు పట్టించడం, అలాగే పాలు, ఎగ్గు మానకుండా ఇవ్వడం, ఇలా వీళ్ళకి బలమైన ఆహారాన్ని మనం 10 రోజులు అందించడం మూలంగా వాళ్ళు ఏ విధంగానూ సిక్ అవ్వకుండా చూసుకోవడం మూలంగా వాళ్ళు ఇంకా మరింత శక్తివంతంగా
ఉండడం మూలంగా వాళ్ళు బాగా చదవగలుగుతారు. ఎప్పుడైతే శక్తిగా ఉంటారో, శక్తివంతంగా ఉంటుందో శరీరం, అప్పుడు వాళ్ళు చదివినా అలసిపోరనమాట. అలాగే ఇంకా చదివి అలసిపోయిన కళ్ళకి మధ్యలో రిలాక్స్ ఇవ్వడం, చక్కగా మంచి కాటన్ తీసుకుని దాన్ని నీళ్ళల్లో వేసి చక్కగా దాని కంటి మీద అలా వేసుకొని కొంచెంసేపు ఉంచితే చక్కగా రిలాక్స్ అవుతాయి ఐస్. ఎందుకంటే పాపం చదివి కళ్ళు పొడిబారిపోతాయి. అలాంటి పొడిబారిపోయిన కళ్ళు ఒక అంటే హాఫ్ డేకి ఒకసారి చక్కగా వేసుకుని చల్లటి నీళ్ళతో చక్కగా పెట్టుకుంటే కళ్ళు చక్కగా రిలాక్స్ అవుతాయి. మనకి మళ్ళీ చదవాలనిపిస్తుంది. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనె చక్కగా ఇక్కడ వేసుకుని చక్కగా మా పేరెంట్స్ చక్కగా వాళ్ళకి కొంచెం మసాజ్లా చేస్తే ఆ హీట్ని చక్కగా వేడెక్కిన ఆ హీట్ అంతా కూడా కొబ్బరి నూనె పెట్టడం మూలంగా కూల్ అవుతుంది శరీరం. అందుకని తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని ఈ 10 రోజులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఇంటి విషయాలు, ఇంటి బాధ్యతలు ఏమీ చెప్పకుండా చక్కగా స్వేచ్ఛగా వాళ్ళని 10 రోజులు చక్కగా వాళ్ళకి ఎటువంటి పనులు చెప్పకుండా వాళ్ళకి కావాల్సినంత సమయాన్ని చదువుకోవడానికి మనం ఇవ్వగలిగితే వాళ్ళు చక్కగా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. అంతేకాకుండా ఈసారి మనకి ప్రతి ఎగ్జామ్కి డే బై డే ఉన్నాయి ఎగ్జామ్స్. దానివల్ల ఇంకొంచెం ఇంకేమన్నా మనం మర్చిపోయినా, ఏమన్నా కొన్ని రాలేదనుకున్నా అలాంటి వాటిని కూడా మనం కవర్ చేసుకోవడానికి మనకి సమయం బాగా ఉంది. రోజు విడిచి రోజు ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఇది చాలా మంచిది. ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎగ్జామ్స్. ఇలా ఉండడం మూలంగా చక్కగా వాళ్ళకి టెన్షన్ అనేది ఉండదు. ఏదైనా మర్చిపోయినా మళ్ళీ వాళ్ళు చక్కగా మళ్ళీ బాగా చదువుకుంటారు. అలాగే ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ విషయంలో మనం చాలా సంతోషపడాల్సింది. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. అంటే మనకి ఒక మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ తెలిసిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు మినిస్టర్గా ఉంటే మనకి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి మంచి రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ మంచి రిజల్ట్ రావాలని మన ప్రీ ఫైనల్స్ కానీ, అలాగే గ్రాండ్ టెస్ట్ కానీ పేపర్ చాలా బాగుంది. పిల్లలు చక్కగా కష్టపడి ఏదైతే చదివారో అలాగే వచ్చింది. ఎక్కడ టఫ్గా ఇవ్వాలని అంటే పిల్లల్ని ఏది ఇబ్బందికి గురి చేసే విధంగా లేదు పేపర్. వాళ్ళని ప్రోత్సాహపరిచేలాగే ఉంది. ఇప్పుడు వచ్చే పేపర్ కూడా అలాగే వస్తుందని పబ్లిక్ పేపర్ కూడా పిల్లలందరూ కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తారండి. ఎప్పుడు ఊహించని విధంగా మన 10th క్లాస్ రిజల్ట్ ఉండాలని మరీ కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు హాయిగా రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ అయిన వెంటనే వచ్చి చక్కగా భోజనం చేసేసి హాయిగా నిద్రపోండి. ఒక 2 hours 3 hours హాయిగా నిద్రపోయి ఈవినింగ్ మీరు కంటి నిండా నిద్రపోయిన తర్వాతే బుక్ తీసి మీరు ఎన్ని గంటలు కూర్చొని చదువుతారో మీకు మళ్ళీ ఒక 5-6 గంటలు అలా కంటిన్యూగా కూర్చొని చదవండి. అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి నిద్ర, అలాగే ప్రాణాయామం, చక్కగా మెడిటేషన్ చేయడం మూలంగా మీకు జ్ఞాపకశక్తి మరింత బాగుంటుంది. ఈ టైంలో మీరు ఒకరోజు మధ్యలో సెలవు దొరికింది కదా అని చెప్పి టీవీ చూడడం కానీ, సెల్ ఫోన్ చూడడం కానీ ఏమీ చేయొద్దు. ఎందుకంటే మీరు చదివినవన్నీ మళ్ళీ పూర్తిగా మర్చిపోతారు. అందుకని సెల్ ఫోన్ కానీ, టీవీ దగ్గరికి కానీ వెళ్ళొద్దు. ఈ 10 రోజులు మీరు చాలా ఒక యజ్ఞంలాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ, చక్కగా వేళకు నిద్రపోతూ, ఆహార నియమాలు, అలాగే సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఉండడం, ఇంకా చదివిన దాన్ని గుర్తు తెచ్చుకోవడం. మీరు ఎప్పుడు మళ్ళీ కొత్త దాన్ని చదవాలని మీరు అనుకోవద్దు. అంటే ఇది నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకుందామని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదైతే మీకు బాగా వచ్చాయో అవన్నీ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. వాటిని క్వశ్చన్ చూసి దాన్ని ఒకసారి మీ మనసులో దాన్ని మననం చేసుకోండి. దాని మూలంగా మీకు మళ్ళీ అది ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, దాన్ని మర్చిపోతున్నాను మళ్ళీ ఒకసారి చూసుకుంటే అది మీకు గుర్తు వచ్చేస్తుంది. అందుకని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ సమయం అంతా ఏంటంటే మీరు చదివిన దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడమే. అదే మీరు చేయాల్సింది. కొత్త మాత్రం ఈ టైంలో నేర్చుకోకూడదు. ఓకే, మీరందరూ కూడా చక్కగా మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ వచ్చి తల్లిదండ్రులని, అలాగే టీచర్స్ని అందరినీ సంతోషంలో ముంచెత్తుతారని, మంచి రిజల్ట్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. భగవంతుడు మీ అందు ఉండి మీకు మంచి మార్క్స్ ఇవ్వాలని